వంటగదిలో మీరు చేసే చిన్న చిన్న తప్పులు మీ వంట రుచిని పూర్తిగా మార్చేస్తాయి. ఈ రోజు నేను మీకు కొన్ని సింపుల్ ఉపయోగకరమైన వంట చిట్కాలను చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. లెట్స్ స్టార్ట్. టిప్ నెంబర్ 1. ఏ రోజుకి ఆ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వాడితే కూర రుచి వాసన పెరుగుతుంది. టిప్ నెంబర్ 2. ఈ ఆలూ ఫ్రైలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇదిగోండి, ధనియాల పొడి వేస్తే ఫ్రై కర్రీస్ అన్ని టేస్టీగా ఉంటాయి. టిప్ నెంబర్ 3. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మీరు ఏడుస్తున్నారా? వెయిట్ అండ్ ట్రై దిస్. నైఫ్ ని వాటర్ లో డిప్ చేసి ఆనియన్స్ కట్ చేయండి. ఇలా చేస్తే మీరు నెక్స్ట్ టైం నుండి ఏడవరు. సింపుల్ కిచెన్ టిప్. టిప్ నెంబర్ 4. టమాటో కర్రీ రెడ్ గా రావట్లేదా? టమాటోలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వల్ల టమాటోలు ఫాస్ట్ గా నీరు వదిలి సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తే కర్రీ కలర్ సూపర్ రెడ్ గా వస్తుంది. మరియు షుగర్ వల్ల టమాటో అసిడిటీ బ్యాలెన్స్ అయి కర్రీ టేస్ట్ హోటల్ లాగా ఉంటుంది. టిప్ నెంబర్ 5. పాలకూర పప్పు పెళ్లిలో చేసినట్టు రావట్లేదా? వంటల వాళ్ళ సీక్రెట్ చూద్దాం. పాలకూర పప్పు పోపు వేసేటప్పుడు కొంచెం చింతపండు పులుసు వేస్తే పప్పు ఆకు వాసన పోతుంది మరియు రుచి అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం ఏ ఆకుకూర పప్పు చేసినా ఈ టిప్ ట్రై చేయండి. మీరు ఇలానే చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని కిచెన్ టిప్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో టిప్ తో మళ్ళీ కలుద్దాం.